తీర్చిదిద్దిన కాపురం, కూతురు సగబెట్టిన సంసారం, మా నాన్నకు పెళ్లి. ఇగో గీ అన్ని సినిమా పేర్లే ఉంటాయి కానీ అవన్నీ నిజంగా జరుగుతాయా? అవి నిజంగానే జరిగితే సినిమాలు ఎందుకు తీసేటోళ్ళు కదా. కానీ గిడ చూడుండ్రి, ఆ సినిమాలన్నిటికంటే సూపర్ ట్విస్టులతోని బంపర్ స్టోరీ ఒక ఆడ నిజంగానే జరిగింది. అది ఎక్కడో మావలు చెప్తారు, ఏనండ్రి. కాదు కాదు, పెళ్లినే చూడుండ్రి. దానం కొద్ది బిడ్డలు పుణ్యం కొద్ది పురుషులు అంటారు. వీళ్ళు ఎన్ని జన్మల పుణ్యం చేసుకుంటానో గిసోంటి రామసక్కదనాల కొడుకు పుట్టిండు. ఇడిపోయిన అవ్వయ్యలకు 20 ఏళ్ల తరువాత పెళ్లి చేసిండు శాంతన్ రెడ్డి. ఇగో పెళ్లి పీటల మీద కూర్చున్నారు చూడుండ్రి, వీళ్ళే శాంతన్ రెడ్డి అవ్వయ్యలు. రంగారెడ్డి జిల్లా షామీర్పేట వీళ్ళ ఊరు. ఏం లొల్లొచ్చిందో ఏమో గాని ఓ కొడుకు పుట్టినాక 20 ఏళ్ల కిందట ఇడుపు కాగితం తీసుకున్నారు. అప్పుడు ఈ శాంతన్ రెడ్డి చిన్న పిల్లగాడు. తల్లి దగ్గరనే పెరిగి పెద్ద చదువులు చదివి అమెరికాలో కొలువుకు కుదిరిండు. ఎవలన్నైతే ఈ ఏడులా పడుసుకోరగా లెంబడవాడి ప్రేమ దోమ అనుకుంటా తిరుగుతారు. కానీ ఈ శాంతన్ రెడ్డి అవ్వయ్యల మీదనే ప్రేమ పెంచుకొని షామీర్పేటలో దిగిండు. పెంట దవ్వితే పెంకాసులే ఎల్లుతాయి, ఎందుకే నానా అని తండ్రిని, కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది, ఏమొస్తదమ్మా అని అమ్మకు ఒక్క తీరుగా ఈగురం చెప్పిండు. ఎంతమంది పెద్ద మనుషులు చెప్పినా ఈయనని వీళ్ళ మనసులు కరిగించుకొని కొడుకు కోసం ఒక్కటయ్యేదందుకు ఒప్పుకున్నారు. ఇక చూడుండ్రి శాంతన్ రెడ్డి సంబరం. మొత్తం వాళ్ళ చుట్టాలను పెద్ద మనుషులను తీసుకొని మజిద్పూర్ క్లేత్రా గుట్ట మీద అందరు మెచ్చే పెళ్లి చేసిండు. లెక్కకైతే కొడుకు పెళ్లి చేసి అవ్వయ్యలు గిట్ల పోటువలు దిగాలే. కానీ ఈ పెళ్లి చేసి అవ్వయ్యలకే తండ్రైండు ఈ శాంతన్ రెడ్డి. చిన్న పిల్లగాడైనా పెద్ద ఆలోచనతోని మంచి పని చేసిండని అందరు మెచ్చుకుంటాండ్రు. అందరికి బాట చూపెట్టిన ఈ శాంతన్ రెడ్డికి మనం కూడా దండం పెట్టాలి.